గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఇటీవల హవాయియన్ దీవుల్లో మనకి క్రియాశీల అగ్నిపర్వతం లేదా యాక్టివేటెడ్ వాల్కెనో అయిన మౌంట్ కిలౌయి అనేది విస్ఫోటనం చెందింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. గతంలో 2018లో 2018లో ఈ యాక్టివేటెడ్ వాల్కెనో పేలడం జరిగింది, విస్ఫోటనం చెందడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఇది విస్ఫోటనం చెందింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఒకసారి మళ్ళీ కరెంట్ అఫైర్ చూద్దాం. హవాయియన్ దీవుల్లో ఉండే అగ్నిపర్వతం, క్రియాశీల అగ్నిపర్వతం యాక్టివేటెడ్ వాల్కెనో కిలౌయి అనేది రీసెంట్గా విస్ఫోటనం చెందింది. 2018లో ఇది విస్ఫోటనం చెందినప్పుడు, ఎరప్ట్ అయినప్పుడు దాదాపుగా 700 మంది తన నివాసాన్ని కోల్పోయారు. సో అలాంటి అత్యంత ప్రభావితమైన ఈ క్రియాశీల అగ్నిపర్వతం యాక్టివేటెడ్ వాల్కెనో అనేది రీసెంట్గా మళ్ళీ ఎరప్ట్ అయింది, తిరిగి వార్తల్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడతో కరెంట్ అఫైర్ అయిపోయింది. బట్ దీని కంటిన్యూషన్ మళ్ళీ మనం వార్తల్లో చూడొచ్చు. దానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ పదం యాక్టివేటెడ్, క్రియాశీల అని. ప్రపంచంలో దాదాపుగా 90% వరకు అన్ని దేశాల్లో అగ్నిపర్వతాలు లొకేట్ అయి ఉన్నాయి. ఈవెన్ దేశాల్లోనే కాదు, ల్యాండ్స్లోనే కాదు, సముద్ర భాగాల్లో కూడా మనకి అగ్నిపర్వతాలు మనకి లొకేట్ అయి ఉన్నాయి. అయితే ఈ అగ్నిపర్వతాలు పేలే స్వభావాన్ని బట్టి, టైంని బట్టి, వాటి యొక్క లక్షణాన్ని బట్టి ముఖ్యంగా డిఫరెంట్ టైప్స్గా డిఫర్ చేయొచ్చు మనం, అంటే విడదీయచ్చు అనమాట. సో దాంట్లో ఏంటంటే ఒకటి క్రియాశీల అగ్నిపర్వతం లేదా విలుప్త అగ్నిపర్వతం, నిద్రణ అగ్నిపర్వతం, అవక్షేపణ అగ్నిపర్వతం అంటాం. లైక్ యాక్టివేటెడ్ వాల్కెనో, ఎక్స్టింక్ట్ వాల్కెనో, డోర్మెంట్ వాల్కెనో. కొన్ని అగ్నిపర్వతాలు ఎప్పుడూ నిరంతరం విస్ఫోటనం చెందుతూ ఉంటాయి. కొన్ని అగ్నిపర్వతాలు ఎన్నో వందల సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెంది ఇప్పటిదాకా విస్ఫోటనం చెందనివి ఉంటాయి. కొన్ని కొంత టైం తీసుకుని మళ్ళీ విస్ఫోటనం చెందుతాయి అన్నమాట. సో ఇలా టైం పీరియడ్ని బట్టి వీటిని విడదీయచ్చు. ఆ కేటగిరీలోకి వచ్చేదే యాక్టివేటెడ్ వాల్కెనో. అంటే క్రియాశీల అగ్నిపర్వతం లేదా యాక్టివేటెడ్ వాల్కెనో అంటే ఇవి నిరంతర ప్రాయంగా మనకి ఏమంటాం, ఎరప్ట్ చెందుతానే ఉంటాయి, విస్ఫోటనం చెందుతానే ఉంటాయి, లేదా పేలుతూ ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అది ఈ కేటగిరీ. కాబట్టి ఇది మళ్ళీ న్యూస్లోకి రావడం జరుగుతుంది. 2018లో ఎరప్ట్ అయింది, ఇప్పుడు కూడా ఎరప్ట్ అయింది. అలా ప్రపంచంలో ఇండియాతో సహా కొన్ని కంట్రీల్లో మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోస్, అత్యంత ప్రభావవంతమైన క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మౌంట్ యాట్నా అనేది సిస్లీ అనే కంట్రీలో ఉంది. రెండోది వచ్చేటప్పటికి మౌంట్ మెరాపి ఇండోనేషియా అనే కంట్రీలో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మౌంట్ విసూవియస్ ఇటలీ అనే కంట్రీలో ఉంది. మౌంట్ స్ట్రాంబోలి ఇది కూడా ఇటలీ అనే కంట్రీలో ఉంది. అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి బ్యారెన్ అగ్నిపర్వతం, ఇది మనకి అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. ఇండియాలో బ్యారెన్ అగ్నిపర్వతం అండమాన్ అండ్ నికోబార్. మౌంట్ యాట్నా అనేది సిస్లీలో ఉంది. మౌంట్ మెరాపి అనేది ఇండోనేషియాలో ఉంది. మౌంట్ విసూవియస్ అనేది ఇటలీలో ఉంది. అండ్ నెక్స్ట్ మౌంట్ స్ట్రాంబోలి ఇటలీ. మధ్యధార సముద్రంలో వెలిగే దీపం, ద లైట్ హౌస్ ఇన్ మెడిటేరియన్ సీ అని చెప్పేసి స్ట్రాంబోలిని పిలుస్తారు. మెరాపి అంటే ఇండోనేషియన్ లాంగ్వేజ్లో ద ఫైర్, అగ్ని అని అర్థం అంట. సో జనరల్గా ఈ లిస్ట్ నేను ఎందుకు ఇచ్చానంటే ఇవి కూడా సేమ్ ఇలాగే, ఇవి యాక్టివేటెడ్ వాల్కెనోస్. గతంలో ఇవి విస్ఫోటనం చెందాయి, మళ్ళీ విస్ఫోటనం చెందే అవకాశం ఉంది. ఫ్యూచర్లో కూడా విస్ఫోటనం చెందడానికి 90% అండ్ దెర్ ఈస్ అ స్కోప్ ఈజ్ దేర్. కాబట్టి ఇవి విస్ఫోటనం చెందితే న్యూస్లోకి వస్తాయి. ఇవి మీరు ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోండి, కరెంట్ అఫైర్ సహాయం లేకుండానే మీరు ఆన్సర్ చేయొచ్చు. రీసెంట్లీ మౌంట్ స్ట్రాంబోలి వాల్కెనో ఈజ్ ఎరప్టెడ్, ఇట్ ఈజ్ ఇన్ న్యూస్, లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడుగుతారు. ఇటలీ. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆ కరెంట్ అఫైర్స్ని కవర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. 2018, 19, 20 మధ్యలో ఇండోనేషియాకి సంబంధించి సీనాబంగ్ అనే వాల్కెనో ఎరప్ట్ అయింది. ఈ న్యూస్ మీకు తెలియకపోయినా మౌంట్ సీనాబంగ్ అనే వాల్కెనో విస్ఫోటనం చెందింది, ఎరప్ట్ అయింది. ఏ కంట్రీకి సంబంధించిందంటే ఇండోనేషియా.
ఆస్ట్రేలియాకి సంబంధించిన మౌంట్ ఎలిఫాంటా అని చెప్పేసి ఉంది. సో ఇది కూడా మనకి రీసెంట్గా ఎరప్ట్ చెందింది, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆస్ట్రేలియాకి సంబంధించి మౌంట్ ఎలిఫాంటా, అండమాన్ అండ్ నికోబార్లో బ్యారెన్ అగ్నిపర్వతం, అండ్ నెక్స్ట్ సీనాబంగ్ అనేది మనకి ఇండోనేషియా, క్రాకటోవా అనేది కూడా ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియా డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఈ అగ్నిపర్వతాల వల్ల ప్రతి సంవత్సరం వార్తల్లో ఉంటుంది. మీరు ప్రీవియస్ వార్తలు కూడా ఒకసారి చూసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఇండోనేషియా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ప్లేస్ హైయెస్ట్ యాక్టివేటెడ్ వాల్కనోస్ని కలిగి ఉంది. సో అందుకని చెప్పి అవి పేలడం, ఇది న్యూస్లోకి రావడం, అవి విస్ఫోటనం చెందడం, అది న్యూస్లోకి రావడం సహజం అనమాట. అందుకని మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఇండోనేషియా అంటే మౌంట్ క్రాకటోవా, సీనాబంగ్, మెరాపి అనే వాల్కనోస్ అక్కడ ఉంటాయని గుర్తుపెట్టుకుంటే కరెంట్ అఫైర్ వచ్చినా మీరు ఇది రివైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ మెయిన్ థింగ్ అనమాట. అలాగే మనకి పసిఫిక్ ఓషన్, ఏదైతే పసిఫిక్ మహాసముద్రం ఉందో దాని తీరం వెంబడి లేదా అది ఏ కంట్రీస్ని టచ్ అవుతూ వెళ్తుందో ఆ కంట్రీస్ వెంబడి కూడా మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కనోస్ ఉన్నాయి. అందుకని పసిఫిక్ ఓషన్ని కూడా ఏమని పిలుస్తారు అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఒక జీకే బిట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పసిఫిక్ ఓషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడ నుంచి వాల్కనోస్ ఏమొచ్చినా సరే మీరు ఇది అప్డేట్ చేసుకుని ఆ నేమ్ ఇక్కడ మీరు రివైజ్ చేసుకుంటే చాలు. క్యాబినెట్ అప్రూవల్స్. సో రీసెంట్గా క్యాబినెట్ భారతదేశంలోని కొన్ని ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ కొన్ని డెవలప్మెంట్స్కి నిధుల్ని జారీ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఒకటి వచ్చేటప్పటికి ఫస్ట్ది మనం నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్కి గాను 5 సంవత్సరాలకి గాను క్యాబినెట్ మనకి 1650 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. అండ్ క్యాబినెట్ ఈజ్ అప్రూవ్డ్ 1650 crores ఫర్ ద నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏంటంటే దీన్ని ట్రస్ట్ని నిర్మించారు. నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనే దాన్ని, ట్రస్ట్ లిమిటెడ్ అనే దాన్ని 2006లో తీసుకొచ్చారు. ఇదేంటంటే మీడియం టైంలో కానీ లాంగ్ రేంజ్ టైంలో కానీ ఏవైతే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ మనం అనుకుంటామో, ఏ కంట్రీస్కి అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అలాంటి గూడ్స్ని ప్రమోట్ చేయడానికి ఆ గూడ్స్ రిలేటెడ్ సెక్టర్ ఉంది చూసారా. సో దాంట్లో కొంత మేరకు ఫార్మల్గా మార్చడం కోసం, దాంట్లో ఉన్న వాళ్ళ కాంట్రిబ్యూషన్ని కాపాడడం కోసం, రిస్క్ మేనేజ్మెంట్ని తగ్గించడం కోసం, ఇలా మీరేం గుర్తుపెట్టుకుంటారంటే లాంగ్ అండ్ మీడియం రేంజెస్లో ఉండే ఈ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ గూడ్స్ ఎగుమతులకి సంబంధించి రిలేటెడ్, అది వర్కర్స్ కావచ్చు, గూడ్స్ వాల్యూ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, రిస్క్ కావచ్చు. సో వీటి గురించి మానిటర్ చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చే సంస్థగా మనకి నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అనే దాన్ని చెప్పచ్చు. సో దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఈ పథకానికి సంబంధించి 1650 కోట్లని ఇటీవల క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అండ్ ఇప్పటి వరకు మనమైతే ఎక్కువగా అంటే ఈ స్కీమ్ మనకి ఆఫ్రికా ఒకటి, సౌత్ ఏషియా ఒకటి. ఈ ఆఫ్రికా సౌత్ ఏషియాలో మనం ఎక్కువగా లాంగ్ టైంలో కానీ మీడియం టైంలో కానీ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. వాటికి నేను చెప్పిన రిస్క్ మేనేజ్మెంట్ కానీ వర్క్ ఫోర్స్ కానీ ఇలాంటివన్నీ అవసరం. సో ఈ స్కీమ్ ముఖ్యంగా అలాంటి ప్లేసెస్లో ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ నిమాచా రాత్లం రైల్వే లైన్. దీనికి వచ్చేటప్పటికి అండ్ 1095.88 crores రిలీజ్ చేయడం జరిగింది. సో 1095 కోట్లని దాదాపుగా మనకి మధ్యప్రదేశ్కి సంబంధించిన నిమాచ్ అండ్ రాత్లం రైల్వే లైన్ని వేయడం కోసం, డబులింగ్ చేయడం కోసం సో వీటిని జారీ చేసినట్టు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేటప్పటికి 133 kilometers ఉంటుందంట. సో ఇప్పుడు ఈ రైల్వే లైన్ని డబులింగ్ చేయడం వల్ల ఏంటంటే గూడ్స్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, అండ్ ప్యాసింజర్ ట్రైన్స్ అనేవి మోర్ ప్రాబబ్లీ ఇక్కడ ఎక్కువగా యాక్సెస్ చేయడానికి కుదురుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతుంది. సో మనం ప్రయాణం చేయాలన్నా గూడ్స్ని అటు నుంచి ఇటు వరకు మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అన్నా ఈజీ అవుతుంది ఈ రైల్వే లైన్ ద్వారా. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది గుజరాత్లోని రైల్వే లైన్కి. రాజ్కోట్ టు కన్లస్. సో రాజ్కోట్ టు కన్లస్ డిస్టెన్స్ ఏమో 111 kilometers ఉంటుందంట. సో దీన్ని కవర్ చేస్తూ డబులింగ్ ఆఫ్ రైల్వే లైన్ చేయబోతున్నారు 1080 crores. సో మనకి 2 రైల్వే లైన్స్, ఒకటి గుజరాత్కి సంబంధించిన రాజ్కోట్ అండ్ ఇంకోటి నిమ్చా ఫ్రమ్ మధ్యప్రదేశ్. వీటిని రెండింటికి కూడా నిధుల్ని శాంక్షన్ చేశారు. దానితో పాటు 1650 కోట్లని నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనే దానికి నిధుల్ని జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇటీవల మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అనురాగ్ ఠాకూర్, క్రీడా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అనురాగ్ ఠాకూర్, ఆయన చెప్పడం జరిగింది. క్యాబినెట్ ఇటీవల వీటికి నిధుల్ని మంజూరు చేసింది. ఎస్పెషల్లీ ఈ రైల్వే లైన్స్ యొక్క ఇంపార్టెన్స్ని కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్గా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇంకొన్ని స్కీమ్స్ ఏంటంటే లైక్ మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది.
సో మిడ్ డే మీల్ స్కీమ్ మీకు ఆల్రెడీ తెలుసు, నేషనల్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ స్కూల్స్ అని చెప్పేసి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీన్ని ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగించడానికి కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అయితే దీన్ని రీనేమ్ చేయనుంది, దీని యొక్క నేమ్ని మార్చనుంది, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. ఆల్రెడీ మీకు తెలుసు పిఎం పోషణ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. సో ఈ పిఎం పోషణ్లో భాగంగా దీన్ని చేర్చనున్నారు. అది కూడా మిడ్ డే మీల్ స్కీమ్ని ఇక్కడ నుంచి ఏమని కంటిన్యూ చేస్తారంటే ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ కింద కంటిన్యూ చేస్తారంట. అండ్ దానితో పాటు ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్ అనే దానికి 4,400 కోట్లని శాంక్షన్ చేయడం జరిగింది. అంటే అటు రైల్ నిర్మాణాలు లైక్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో కావచ్చు, ఈ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ లిమిటెడ్ అనే దానికి కావచ్చు. సో వీటికి నిధుల్ని జారీ చేసింది క్యాబినెట్. అండ్ దానితో పాటు మిడ్ డే మీల్ స్కీమ్ లేదా నేషనల్ మిడ్ డే మీల్ ఇన్ స్కూల్స్ అనే దాని పథకం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని, కాకపోతే పిఎం పోషణ కింద దాని యొక్క నేమ్ని మారుస్తామని, అది కూడా ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ కింద మార్చనున్నారు అన్నట్టు సో మనకి ఇటీవల వార్తల్లో చెప్పడం జరిగింది. ఇవి ఓవరాల్గా క్యాబినెట్ అప్రూవల్స్ అని చెప్పొచ్చు రీసెంట్గా వచ్చినవి. సో ఇక్కడ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించింది. ఒకసారి ఆధార్ పేరు చూసుకోండి, ఒలే సోయింకా. సో ఒలే సోయింకా ఈజ్ అ ఆధార్. అండ్ ఆయన రాసిన బుక్ క్రోనికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్. ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్ అనే బుక్ని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని రాసింది సోయింకా. సోయింకా ఈజ్ ఫ్రమ్ నైజీరియా. సో ఆయన నైజీరియాకి చెందిన ప్రముఖ సాహిత్యవేత్త, ప్రముఖ రచయిత. అండ్ ప్రముఖ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసామంటే ఈయన ఆఫ్రికాలోనే కదండి ప్రపంచంలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు, ఎందుకంటే ఈయన నోబెల్ లారియట్. సో నోబెల్ అవార్డు గ్రహీత. మీరు ఇక్కడ చూడొచ్చు 1986లో నోబెల్ బహుమతిని అందుకున్నారు సాహిత్యానికి గాను సోయిక్. ఆయన లాస్ట్ బుక్ని 1973లో రాశారు, సీజన్స్ ఆఫ్ ఎనోమీ. సీజన్స్ ఆఫ్ ఎనోమీ అనే బుక్ని 1973లో రాశారు. దాదాపుగా ఆల్మోస్ట్ చెప్పుకోవచ్చు 50 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 50 ఇయర్స్ తర్వాత ఆయన ఇంకొక బుక్తో మళ్ళీ ముందరకు వచ్చారు. దాని పేరు హ్యాపీయెస్ట్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్. సో హ్యాపీయెస్ట్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్ అనే బుక్ని రాసింది సోయింకా ఫ్రమ్ నైజీరియా. ఆయనకి నోబెల్ సాహిత్య బహుమతి కూడా వచ్చింది. సో ఇవి ఈ 3 విషయాలు ఈయన విషయంలో గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 1986లో ఈయనకి నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. అదే దీన్ని బట్టి ఇంకొక పాయింట్ని కూడా మనం రిఫర్ చేయొచ్చు. భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి వచ్చింది, అది కూడా సాహిత్యానికి వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో గీతాంజలి అనే బుక్కి నోబెల్ సాహిత్య బహుమతి కూడా రావడం జరిగింది. సో ఈ పాయింట్ని ఇక్కడ మీరు రివైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నైజీరియా ఉంది కాబట్టి నైజీరియా క్యాపిటల్, దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ని రివైజ్ చేద్దాం. సో నైజీరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, ఆఫ్రికన్ కాంటినెంట్లో, ఆఫ్రికన్ ఖండంలోనే ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా నైజీరియా ఉంది. ఆఫ్రికా ఖండం మొత్తంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇది అంటే నైజీరియా. నైజీరియా యొక్క క్యాపిటల్ ప్రస్తుతం వచ్చేసి అబూజా. నైజీరియాకి ఇది వరకు క్యాపిటల్గా ఉండేది లాగోస్. సో ప్రస్తుతం ఇది ఒక మేజర్ ఇండస్ట్రీ సిటీ, లార్జెస్ట్ సిటీ ఇన్ నైజీరియాగా ఏర్పడింది. ఒకప్పుడు ఇది ఉండేది, దీన్ని అబూజా కింద అంటే క్యాపిటల్ని అబూజా వైపు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం క్యాపిటల్ అబూజానే ఉంది. నైరా, నైజీరియన్ నైరా అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది నైజీరియాకి. సో అలాగే ఆఫ్రికా అంటే మనకి గుర్తొచ్చేది నైలు నది అండ్ కాంగో రివర్. అవి కాకుండా నైజీరియాలో ఇంపార్టెంట్ నదిగా ఉన్నది నైజర్. నైజర్ అనేది నైజీరియాలో ఇంపార్టెంట్ నది. నెక్స్ట్ చూసుకుంటే ప్రెసిడెంట్ మొహమ్మద్ బుహారీ అనే పర్సన్ 2015 నుంచి నైజీరియాకి ప్రెసిడెంట్గా ఉంటున్నారు. ప్రెసిడెంట్ మొహమ్మద్ బుహారీ, కరెన్సీ నైజీరియన్ నైరా అండ్ క్యాపిటల్ అబూజా, మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. అండ్ దానితో పాటు లార్జెస్ట్ సిటీ, ఇంపార్టెంట్ సిటీ ఏది అంటే దాన్ని లాగోస్గా చెప్పొచ్చు, నది నైగర్. సో ఇవి నైజీరియాకి సంబంధించిన ఒక స్టాటిస్టికల్ జీకే ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. అలాంటి నైజీరియాకి సంబంధించిన సోలియాంక్ ద రైటర్ అండ్ ఆయన ఒక బుక్ రాశారు, హ్యాపీయెస్ట్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్ అనే బుక్. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ అండ్ లోన్ శాంక్షన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ప్రాజెక్ట్ తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ది లోన్ గ్రాంట్ చేసింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మనకి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అనే దానికి $356.67 మిలియన్ లోన్ని శాంక్షన్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది.
ఇదేంటంటే జనరల్గా తమిళనాడులోని చెన్నైలో మనకి ఏదైతే చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఉందో సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసింది. ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మనకి లైట్ హౌస్, సో చెన్నైలోని లైట్ హౌస్ నుంచి దాదాపుగా పూనమల్లి బైపాస్ అనే రోడ్ వరకు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఈ కన్స్ట్రక్షన్ కోసం అవసరమైన ఫినాన్షియల్ అసిస్టెన్సీ, ఆర్థిక సహాయాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్ రూపంలో, అది కూడా $356.67 మిలియన్ లోన్ రూపంలో మనకి ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉందో అది అందించనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వస్తే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బీజింగ్లో ఉంది. 2016లో ఆసియా దేశాలని అభివృద్ధి చేసేందుకు ఈ బ్యాంక్ అనేది 2016లో బీజింగ్ కేంద్రంగా ఏర్పడింది. దీని యొక్క ప్రస్తుతం ప్రెసిడెంట్ లేదా అధ్యక్షులుగా జిన్ లిక్వాన్ అనే పర్సన్ ఉన్నారు. టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 103 మెంబర్స్ ఉన్నారు. ఇక రీసెంట్ విషయానికి వస్తే భారతదేశం అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ రెండింటి విషయంలో ఉన్న మెయిన్ డెవలప్మెంట్ ఏంటంటే భారతదేశంలోని కన్స్ట్రక్షన్స్ విషయానికి కావచ్చు, మిగతా విషయాలకి కావచ్చు, దాదాపుగా 28 ప్రాజెక్ట్స్కి లోన్ని రీసెంట్గా గ్రాంట్ చేసింది ఏఐఐబి. ఈ లోన్ యొక్క వర్త్ వచ్చేటప్పటికి $6.7 ట్రిలియన్ ఉంది. దీంట్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్ని ఎనర్జీ సెక్టార్ లేదా దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్గా ఉన్నాయన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏమో బీజింగ్లో ఉంది, దాని ప్రెసిడెంట్ జీన్ లిక్వెన్ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది, మనకి డేవిడ్ మాల్పస్ దాని ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనకి వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్స్గా ఉంది, క్రిస్టలీనా జార్జియోవా దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మనీలా ఫిలిప్పీన్స్లో ఉంది, దానికి మసద్ సంఘ అస్కావా అనే పర్సన్ ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఈ 4 కూడా ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు. ముఖ్యంగా మనలాంటి కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్కి కానీ ఎలాంటి ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, హెల్త్ సెక్టార్ ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వీటి కోసం, లేదా మనం ఎకనామిక్ క్రైసిస్లో, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మనం లోన్స్ని తెచ్చుకునేది లేదా ఫినాన్షియల్గా అసిస్ట్ చేసేది ఈ 4 అంతర్జాతీయ సంస్థలే. ఇవి వాషింగ్టన్ డీసీ, మనీలా, బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అందులో ఒకటి అయిన ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇటీవల చెన్నై మెట్రో రైల్ మనకి ఏదైతే లిమిటెడ్ ఉందో దానికి లోన్ని గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు మనం ఇంకొక దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. రిలేట్ చేస్తూ చదువుకోండి, దీనివల్ల మీకు యూజ్ ఉంటుంది, రివైజ్ అవుతుంది. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ G7 స్టార్ట్ చేశాయి. ఏ దేశాలైతే మనకి ఈ మనీ లాండరింగ్ కానీ, టెర్రరిజం కోసం కానీ డబ్బుల్ని వెచ్చిస్తాయో, లేకపోతే స్పెండ్ చేస్తాయో, లేకపోతే ఇలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తాయో వాటిని తీసుకెళ్ళి లైక్ వార్నింగ్ లిస్ట్ అంటాం, లేదా గ్రే లిస్ట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి బ్లాక్ లిస్ట్ లాంటి దాంట్లో పెడతాయి. ఒకవేళ ఆ లిస్ట్లో ఈ కంట్రీస్ నేమ్స్ మెన్షన్ చేసుంటే అటు ఏఐఐబి బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇలాంటి లోన్స్ని శాంక్షన్ చేయడానికి కానీ, ఫినాన్షియల్ అసిస్టెన్సీ అనేది ఇవ్వడానికి కానీ ముందుకు రావు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇవ్వకూడదు అని లేవు, బట్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాయన్నమాట. సో ఇలాంటి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. సో ఇది మనకి రిలేటెడ్. మీకు ఇంకెప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చినా సరే దీనితో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఇవన్నీ ఒక చోట రాసుకోండి, హెడ్ క్వార్టర్స్, ప్రెసిడెంట్స్. సో తర్వాత నుంచి ఏ ప్రాజెక్ట్కి ఎంత ఇచ్చింది అనేది అప్డేట్ చేసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇయర్ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇక్కడ వాల్యూ మారుతుంది, ప్రాజెక్ట్ మారుతుంది, మిగతాదంతా కూడా మీకు యాస్టీజ్ ఉంటుంది. సో ఇండియాస్ రిచెస్ట్ లిస్ట్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. వరుసగా 10వసారి ముఖేష్ అంబానీ అండ్ ఫ్యామిలీ, రిలయన్స్ సంస్థల అధినేత అయిన ముఖేష్ అంబానీ అండ్ ఫ్యామిలీ సో మనకి రిచెస్ట్ పర్సన్గా నిలవడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీ కంపెనీ టాప్గా నిలవడం జరిగింది. దేశవ్యాప్తంగా 119 సిటీస్లో అండ్ 1007 ఇండివిజువల్స్తో ఎవరైతే నెట్ వర్త్ అనేది వాళ్ళకి 1000 లేదా అంతకన్నా పైన 1000 లేదా అంతకన్నా ఎక్కువ కోట్ల నెట్ వర్త్ కలిగిన ఎవరైతే మనకి 119 సిటీస్లో ఉన్న 1007 ఇండివిజువల్స్ ఉంటారో సో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఈ హురున్ అనే సంస్థ రిచెస్ట్ లిస్ట్ని ఇవ్వడం జరిగింది. వరుసగా 10వసారి అంటే 10th కన్సిక్యూటివ్ ఇయర్లో రిలయన్స్ సంస్థల అధినేత అయిన ముఖేష్ అంబానీ గారు టాప్ ప్లేస్లో నిలిచారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఆయన యొక్క నెట్ వర్త్ చూడొచ్చు మీరు. మొత్తం నెట్ వర్త్ వచ్చేటప్పటికి 7,18,000 crores.
మనకి 7,18,000 కోట్లతో ఆయన టాప్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గౌతమ్ అదానీ, సో అదానీ ఫ్యామిలీ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. హెచ్సిఎల్ సంస్థ శివనాడార్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్లో, నెక్స్ట్ గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో, ఎస్సీఎల్కి సంబంధించిన శివనాడార్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ నెట్ వర్త్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది 5,05,900 crores అండ్ 2,36,600 crores. సో వీళ్ళు డిఫరెంట్ పొజిషన్స్లో ఇండియాలో ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ బిర్లా గ్రూప్ ఆఫ్ సంస్థలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు 9th ప్లేస్. సో 9th ప్లేస్లో బిర్లా గ్రూప్ ఆఫ్ సంస్థలు ఉన్నాయి, లైక్ కుమారమంగళం అండ్ ఫ్యామిలీ. అండ్ మనకి 1,22,200 crores 9th ప్లేస్లో ఉన్నారు బిర్లా ఫ్యామిలీ. అలాగే సిర్రస్ సంస్థ, సెరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సిర్రస్ సంస్థ కానీ లేకపోతే ఆ ఫ్యామిలీ కానీ 6th పొజిషన్లో ఉంది. ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే సిర్రస్ పూనావాలా ఈయన గురించి మనం చెప్పుకున్నాం. ఈ నేషనల్ లోకమాన్య అవార్డు అనేది ఆయనకే వచ్చింది ఈ సంవత్సరం, సిర్రస్ పూనావాలాకి. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ వర్త్ వచ్చేటప్పటికి 1,63,700 crores ఉన్నారు. సో ఏదేమైనా ఇండియాస్ రిచెస్ట్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ముఖేష్ అంబానీ, అండ్ సెకండ్ ప్లేస్లో గౌతమ్ అదానీ, అండ్ థర్డ్ ప్లేస్లో హెచ్సిఎల్ సంస్థల యొక్క అధినేత అయిన శివనాడార్ ఉండడం జరిగింది. వీళ్ళని గుర్తుపెట్టుకున్నాక 6th ప్లేస్ వచ్చేటప్పటికి సిర్రస్ సంస్థలు లేదా సెరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సిర్రస్ పూనావాలా, 9th ప్లేస్లో బిర్లా సంస్థల అధినేత అయిన కుమారమంగళం అండ్ ఫ్యామిలీ ఉన్నారు. సో ఈ 2 ప్లేసులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది. సో జనరల్గా మీరు ఇక్కడ చూడొచ్చు పద్మజ చుండూరు గారు. సో పద్మజ చుండూరు అనే పర్సన్ని ఇటీవల ఎండీగా చేశారు. అది కూడా దేనికోసం అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీస్. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీస్ అనే దానికి పద్మజ చుండూరు గారిని అపాయింట్ చేయడం జరిగింది ఎండీగా. ఇది వరకు జీవి నాగేశ్వరరావు గారు ఎండీగా ఉన్నారు, ఎండీ అండ్ సిఇఓగా. సో ఆయనని రీప్లేస్ చేస్తూ పద్మజ గారిని ఇటీవల నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీస్ లిమిటెడ్ అనే దానికి ఎండీ అండ్ సిఇఓని చేశారు. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీనికి ప్రస్తుతం చైర్మన్గా అజయ్ త్యాగి ఉన్నారు. అజయ్ త్యాగి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది దేనికి అంటే దట్ ఈస్ సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ సెబీ కింద మనకి 2 ఇంపార్టెంట్ బోర్డ్స్ ఉంటాయి. ఒకటి నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్, ఇంకొకటి సెంట్రల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్, ఎన్ఎస్డిఎల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి సెంట్రల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్. ఈ 2 కూడా ఎవరి కింద ఉంటాయంటే సెబీ కింద ఉంటాయి. ఇవేం చేస్తాయంటే షేర్ మార్కెట్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ కానీ, స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ, డీమ్యాట్ అకౌంట్స్ కానీ, సో వీటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ని చూడడం, సెటిల్మెంట్స్ చూడడం, సెక్యూరిటీని కల్పించడం, భద్రతని ఇవ్వడం, ఇవన్నీ కూడా దీని యొక్క బాధ్యతలు. అలాంటి దాంట్లో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిన ఈ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ అనే దానికి పద్మజ చుండూరు గారిని అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో న్యూ అపాయింట్మెంట్ అయిన పద్మజ చుండూరు గారిని గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా అజయ్ త్యాగి ఉన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ 3 కూడా మనకి ఏ ప్రాంతం యొక్క హెడ్ క్వార్టర్స్గా వర్క్ చేస్తున్నాయంటే ముంబై. దీని ఆపరేషన్స్ అన్ని ముంబై నుంచే కొనసాగుతాయి. అటు సెబీ హెడ్ క్వార్టర్స్ కానీ, లేకపోతే ఎన్ఎస్డిఎల్ హెడ్ క్వార్టర్స్ కానీ, సిఎస్డిఎల్ హెడ్ క్వార్టర్స్ కానీ అన్నీ కూడా ముంబైలోనే లొకేట్ అయ్యి ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ప్రపంచంలోనే ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్గా చెప్పచ్చు ఫిలిప్పైన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి మెనీ పాక్వియావో. సో మెనీ పాక్వియావో అనే ప్రముఖ బాక్సర్ రీసెంట్గా అంతర్జాతీయ బాక్సింగ్కి రిటైర్మెంట్ని ప్రకటించారు. 1995 ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 సంవత్సరాల ప్రాయంలో ఆయన బాక్సింగ్ క్రీడలోకి ప్రవేశించారు. దాదాపుగా ఆయనకి 40 years వచ్చే టైంకి ఆయన బాక్సింగ్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఆయన కెరియర్లో 72 మ్యాచెస్ని ఆడారు. 72 మ్యాచెస్లో 62 మ్యాచెస్ని ఆయన విన్ అవ్వడం జరిగింది. అండ్ ప్రపంచంలోనే ఓన్లీ 1 క్రీడాకారుడిగా చెప్పొచ్చు, ఒకే ఒక క్రీడాకారుడిగా చెప్పొచ్చు. ఎందుకంటే 12 మేజర్ వరల్డ్ టైటిల్స్ని గెలుచుకున్నారు, 12 ప్రపంచ విజేత టైటిల్స్ని గెలుచుకున్నారు. దట్టు డిఫరెంట్ వెయిట్ డివిజన్స్ విభాగాల్లో, డిఫరెంట్ 8 వెయిట్ డివిజన్స్ విభాగాల్లో, అంటే 8 రకాలుగా ఈ వెయిట్ డివిజన్స్ విభాగాల్లో పోటీల్లో పాల్గొని బాక్సింగ్లోనే ప్రపంచ చరిత్రలో 12 టైటిల్స్ని గెలుచుకున్న వ్యక్తి. ఈయనకొక నిక్ నేమ్ కూడా ఉంది, ఈయన ప్యాక్ మ్యాన్ అని చెప్పేసి పిలుస్తారంట. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్యాక్ మ్యాన్. మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ జనరల్గా క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే రీసెంట్గా ఏ అంతర్జాతీయ ప్రముఖ బాక్సర్ మనకి ఈ బాక్సింగ్కి
రిటైర్మెంట్ని ప్రకటించారని అడుగుతారు. పాక్వియావో, ఆయన ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్? ఫిలిప్పీన్స్. ఆయన యొక్క నిక్ నేమ్ ఏంటి అని అడగచ్చు. పాక్మాన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఒక స్పెషాలిటీ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ బాక్సింగ్ క్రీడాకారుడు ఇంతవరకు ప్రపంచంలో ఈ అచీవ్మెంట్ని తీసుకోలేదు. కొంతమంది టైటిల్స్ని గెలిచిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దీని మీదే ఈ డిఫరెంట్ వెయిట్ డివిజన్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా డిఫరెంట్ వెయిట్ డివిజన్ని ఫోకస్ చేస్తూ ఇన్ని టైటిల్స్ని గెలవడం అనేది ఒకే ఒక్క క్రీడాకారుడికి సాధ్యమైంది. దట్ ఈజ్ అ పాక్వియావోగా చెప్పొచ్చు. ఇది ఓవరాల్ కరెంట్ అఫైర్ అండి. మీరు చూడొచ్చు, ద ప్రొఫెషనల్ బాక్సర్ ద మ్యానీ పాక్వియావో అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ద బాక్సింగ్. సో ఇటీవల సెప్టెంబర్ 30న ఇండియా అండ్ ఆస్ట్రేలియా విమెన్ క్రికెట్ టీమ్స్ ఒక టెస్ట్ మ్యాచ్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ఐలాండ్ కేంద్రంగా ఆటను ప్రారంభించాయి. సో దీంట్లో ఫస్ట్ టైం ఇండియన్ విమెన్ క్రికెట్ టీం ఏదైతే మిథిలా రాజ్ సారథ్యంలో జరుగుతుందో, సో ఆ టీం ఫస్ట్ టైం పింక్ బాల్తో ఆడడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ద ఫస్ట్ ఇండియాస్ విమెన్ క్రికెట్ టీం ప్లేడ్ దేర్ ఫస్ట్ ఎవర్ పింక్ బాల్ టెస్ట్గా ఇక్కడ ఉంది. సో ఒక్కసారి దాని గురించి చూద్దాం. జనరల్గా ఈ క్రికెట్ లాస్కి సంబంధించి మెయిన్గా ఈ బ్యాట్ అండ్ బాల్స్ విషయంలో కొన్ని లాస్ని ఎగ్జిస్ట్ చేశారు. లైక్ బీసీసీఐ కావచ్చు, ఐసీసీ కావచ్చు, ఇట్లా. సో జనరల్గా క్రికెట్ లాస్కి వచ్చేటప్పటికి 3 ఇంపార్టెంట్ బాల్స్ ఉంటాయంట. ఒకటి కోక్బెరా ఆస్ట్రేలియాకి సంబంధించిన బాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, డ్యూక్ యూకేకి సంబంధించింది, సో ఎస్ గ్రీన్లాండ్స్ అనే కంపెనీ పాకిస్తాన్లోని సియాల్కోట్కి సంబంధించింది. 3 టైప్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయని చెప్తున్నారు. లైక్ రెడ్ బాల్ ఒకటి, గ్రే కలర్, డార్క్ కలర్ బాల్స్. జనరల్గా టెస్ట్ మ్యాచెస్కి ఇలాంటి బాల్స్ని యూస్ చేస్తారంట. సో ఫస్ట్ కోక్బెరా అనేది ఒక రెడ్ కలర్ స్ట్రాంగ్ బాల్గా చెప్తున్నారు. మిషన్స్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ దీనిని ప్రారంభించింది 1890s ఆస్ట్రేలియాలోనే. ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలు తమ తమ కంట్రీస్లో మ్యాచెస్ కోసం ఈ బాల్స్ని యూజ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్యూక్ బాల్స్. ఇది మనకి యూకే యునైటెడ్ కింగ్డమ్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అండ్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఈ కంట్రీస్లో మ్యాచెస్కి ఈ బాల్స్ని యూజ్ చేస్తారంట. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎస్ గ్రీన్లాండ్స్. దీనిని బిఫోర్ ఇండిపెండెన్స్ 1931లో సియాల్కోట్ ఇన్ పాకిస్తాన్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క బాల్స్ ఎస్జీ బాల్స్ బీసీసీఐ 1991లో యాక్సెప్ట్ చేసింది. ఇండియాలో జరిగే టెస్ట్ మ్యాచెస్కి బీసీసీఐ ప్రిఫర్ చేసేది ఎస్జీ బాల్స్ని అంట. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. వీటిలోనే ఒక కేటగిరీగా పింక్ బాల్స్ని చెప్తారు. సో ఈ పింక్ బాల్స్ అనేవి లెదర్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ ఏమంటాం మనం హ్యాండ్ మేడ్ బాల్స్ అనమాట. స్టిచ్ చేసే హ్యాండ్ మేడ్ బాల్స్, మిషన్తో తయారు చేసినవి కాదు. సెకండ్ ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచెస్కి, డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచెస్కి ఈ పింక్ బాల్స్ని యూస్ చేస్తారంట. ఇప్పటి వరకు ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్ ఇలాంటి బాల్స్తో ప్లే చేసింది కానీ దీంతో ప్లే చేయలేదు. ఫస్ట్ టైం ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్ ఈ పింక్ బాల్స్తో మనకి ఆస్ట్రేలియాతో ఫేస్ చేయబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. వీటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఏది అంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన కోక్బెరా అనే కంపెనీ. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా దీనిని యాక్సెప్ట్ చేశాయి. సో దట్ ఈస్ అబౌట్ దట్ పింక్ బాల్ రిలేటెడ్ థింగ్గా చెప్పచ్చు. ఇవన్నీ మీకు డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు అసలు ఎందుకు పింక్ బాల్తో ఆడారు, ఏముంటాయి అని తెలియడానికి నేను చెప్పాను. కానీ ఇటీవల ఈ పింక్ బాల్ టెస్ట్ని ఇండియన్ విమెన్ క్రికెట్ టీము ఎవరితో ఫేస్ చేసింది అని అడిగితే ఆస్ట్రేలియన్ విమెన్ క్రికెట్ టీంతో, ఎక్కడ ఫేస్ చేసింది అని అడిగితే ఆస్ట్రేలియాలో. అండ్ ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిథిలా రాజ్ గారిని కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్ అఫైర్. ఓకే, ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇటీవల ఇద్దరు మనకి ఎవరైతే భారతదేశ ఇంపార్టెంట్ హాకీ క్రీడాకారులు ఉన్నారో, ఒకరి పేరు రూపేంద్ర పాల్ సింగ్, ఇంకొకరు బీరేంద్ర లాక్రా. వీళ్ళిద్దరూ కూడా రీసెంట్గా అంతర్జాతీయ హాకీ క్రీడలకి రిటైర్మెంట్ని ప్రకటించారు. ఇంటర్నేషనల్ హాకీ గేమ్స్కి రిటైర్మెంట్ని ప్రకటించిన ఇండియన్ హాకీ ప్లేయర్స్ వీళ్ళు. ఒకళ్ళు రూపేంద్ర పాల్ సింగ్ ఫ్రమ్ ద పంజాబ్ ఏరియా అండ్ ఇంకొకరు బీరేంద్ర లాక్రా ఫ్రమ్ రూర్కెల్లా. వీళ్ళిద్దరూ కూడా అంతర్జాతీయ హాకీ క్రీడలకి ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించారు. సో జనరల్గా చూసుకుంటే హాకీ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ మనకి ఒడిస్సా అనేది న్యూస్లోకి వచ్చింది ఫస్ట్ టైం. అంటే దీన్ని ప్రమోట్ చేయడం వల్ల ఒడిస్సా చాలా సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క హాకీ టీమ్స్ని, మెన్ అండ్ విమెన్ టీమ్స్ని ఫినాన్షియల్గా, నార్మల్గా కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఒలింపిక్స్ సందర్భంగా హాకీ అనేది మనకి ఈ లైట్ ప్రొజెక్షన్లోకి రావడం వల్ల సో ప్రతి వాళ్ళు కూడా ఒడిస్సాని ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒడిస్సా వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఫినాన్షియల్గా కేంద్ర ప్రభుత్వంతో పాటు అండ్ అంతకన్నా ఎక్కువగానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. సెకండ్ థింగ్, అండ్
అండ్ ఒలింపిక్ గేమ్స్ అయిపోయిన తర్వాత విమెన్స్ హాకీ టీం ఏమో 4th ప్లేస్లో నిలిచింది, ఏ మెడల్ని తీసుకురాకపోయినా బట్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మెన్స్ హాకీ టీం వచ్చేటప్పటికి దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత, అంటే 1980sలో ఇండియాకి హాకీలో మెడల్ వచ్చింది ఒలింపిక్స్లో, దాని తర్వాత తిరిగి మళ్ళీ బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు ఇండియన్ మెన్ హాకీ టీం. సో ఆ జట్టుకి సారథ్యం వహించింది, కెప్టెన్గా ఉన్నది మన్ప్రీత్ సింగ్. మన్ప్రీత్ సింగ్ ఈజ్ అ కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ మెన్ హాకీ టీమ్గా చెప్పొచ్చు. రాణి రాంపాల్ ఏమో విమెన్ హాకీ టీమ్కి కెప్టెన్గా ఉన్నారు. వీళ్ళిద్దరి సారథ్యంలోనే ఒలింపిక్స్లో మెన్స్లో 3rd ప్లేస్, విమెన్స్లో 4th ప్లేస్ని ఇండియా కైవసం చేసుకుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఒడిస్సా. దాని తర్వాత వీళ్ళు ఇండియాకి వచ్చాక ఏం చేశారంటే, ఫస్ట్ పర్సన్ రవీంద్రన్ శ్రీజేష్, ఈయన కూడా ఇండియన్ మెన్ హాకీ టీంలోని సభ్యుడే. ఈయన కేరళకి సంబంధించిన వ్యక్తి. కేరళ ఏం చేసిందంటే కేరళ అడ్వెంచరస్ స్పోర్ట్స్ అనే దానికి ఈయనని బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వందనా కటారియా, ఈమె విమెన్ హాకీ టీంలో సభ్యురాలు, ఉత్తరాఖండ్కి సంబంధించిన పర్సన్. ఉత్తరాఖండ్ ఈమెకి 25 లక్షలు ఇవ్వడంతో పాటు, అంటే క్యాష్ ప్రైజ్ని ఇవ్వడంతో పాటు ఉత్తరాఖండ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దానికి బ్రాండ్ అంబాసిడర్ని చేసింది వందనా కటారియా గారిని. సో రీసెంట్గా ఇలా ఒక్కొక్కటిగా హాకీ గురించి ఎప్పుడూ గత 4 నెలల నుంచి న్యూస్ వస్తూనే ఉంది. అలా ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా రూపేంద్ర పాల్ సింగ్ అండ్ బీరేంద్ర లాక్రా ఇంటర్నేషనల్ హాకీ దానికి మనకి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇవి. ఓవరాల్గా ఒలింపిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ ఈ డేట్ వరకు హాకీలో జరిగిన మేజర్ థింగ్స్గా చెప్పొచ్చు. ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఈక్విటస్ అనే బ్యాంక్కి ప్రమోషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్స్గా క్రికెట్ తరపు నుంచి స్మృతి మందానా గారిని, హాకీ తరపు నుంచి రాణి రాంపాల్ గారిని రీసెంట్గా అపాయింట్ చేశారు. ఇవి మొత్తం హాకీ రిలేటెడ్ అండి, ఆల్మోస్ట్ ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. వినోద్ అగర్వాల్ని రీసెంట్గా ASDC అనే దానికి మనకి ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. వినోద్ అగర్వాల్ గారు ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, దాన్ని ASDC కింద పిలవచ్చు. ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దానికి ప్రెసిడెంట్గా వినోద్ అగర్వాల్ గారిని రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. వినోద్ అగర్వాల్ గారు ఆల్రెడీ MDగా ఉన్నారు VE కమర్షియల్ వెహికల్స్ అనే కంపెనీకి. సో VE కమర్షియల్ వెహికల్స్ అనే కంపెనీకి MDగా ఉన్న వినోద్ అగర్వాల్ గారిని భారతదేశంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనేది ప్రమోట్ చేయడానికి, సెల్ఫ్గా మనం డెవలప్ అవ్వడం కోసం ఈ ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది స్థాపించారు. దానికి ప్రెసిడెంట్గా మనకి ఈయనని నియమించడం జరిగింది. సో ఆటోమోటివ్ ఇండస్ట్రీ అంటే లైక్ వెహికల్స్కి సంబంధించి, మోటార్ వెహికల్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, డిజైనింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, సెల్లింగ్ కానీ. సో దాన్ని డిజైన్ చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం, మార్కెట్ చేయడం, అమ్మడం, సో ఇలాంటి వాటికి వెహికల్స్కి సంబంధించిన అన్నిటినీ కూడా ఆటోమోటివ్ ఇండస్ట్రీ అంటారు. గత కొద్ది కాలంగా, అంటే చాలా సంవత్సరాలుగా మనం వెస్ట్రన్ కంట్రీస్ మీద ఎక్కువ ఆధారపడ్డాం, ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ మీద, లేకపోతే USA లాంటి కంట్రీస్ మీద ఆధారపడ్డాం. దాని తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత జపాన్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్ ఈ మార్కెట్ని ఆక్యుపై చేసుకున్నాయి. సో వీటితో పోటీ పడేలాగా, మీకు గుర్తుండే ఉంటుంది, టయోటా అనగానే మనకి వెంటనే జపాన్ గుర్తొస్తుంది. లైక్ టెస్లా కంపెనీ ఈజ్ దేర్, హుండై ఫ్రమ్ దట్ సౌత్ కొరియా ఈజ్ దేర్. సో ఇలాంటి కంపెనీస్కి ధీటుగా ఉండేలాగా భారతదేశంలో కూడా ఆటోమోటివ్ అనే దాన్ని సెల్ఫ్ రెసిస్టెన్సీగా నిలబెట్టాలి అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా నిలబెట్టాలి అని ఈ ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది వచ్చింది. ఇండియాలో కూడా ఉన్నాయి, లైక్ టాటా మోటార్స్ కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా కానీ, ఇవి ఇండియాలో టాప్ కంపెనీస్గా చెప్పొచ్చు. వీటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైజ్గా నిలబెట్టాలి. అందుకని భారతదేశంలో ఈ ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్పానంటే మేబీ తర్వాత ఫ్యూచర్లో ఆటోమోటివ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా స్కీమ్స్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఓలా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని మనకి తమిళనాడులో స్టార్ట్ చేయబోతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి కర్ణాటకలో ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చారు, సబ్సిడీ ప్రోగ్రామ్. అండ్ ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని న్యూస్లు ఏమైనా వస్తున్నాయంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలిపోతున్నాయి, బర్న్ అయిపోతున్నాయి అని వస్తున్నాయి. సో అందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన చర్యల్ని తీసుకోవడానికి మేబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత కొన్ని నెలల్లో, కొన్ని రోజుల్లో కొన్ని స్కీమ్స్ని, రూల్స్ని తీసుకురావచ్చు. సో అప్పుడు మీకు ఆటోమోటివ్ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియాలి, అది యూజ్ అవుతుంది. సో ఆటోమోటివ్ ఇండస్ట్రీ అంటే ఇది. దీనిని డెవలప్ చేయడానికి ASDC వచ్చింది. దానికి ఆల్రెడీ చైర్మన్గా ఉన్న, కమర్షియల్ వెహికల్స్కి చైర్మన్గా ఉన్న వినోద్ అగర్వాల్ గారిని ప్రెసిడెంట్గా ఎంపిక చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు, MTNL అంటే అర్థం మహానగర్ టెలిఫోన్ లిమిటెడ్.
మహానగర్ టెలిఫోన్ లిమిటెడ్కి నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ 2022 1 ఇయర్ వరకు కూడా ఎండీగా పీకే పూర్వార్ గారు అడిషనల్ ఛార్జెస్ని కొనసాగిస్తారు అని ఒక సర్క్యులేషన్ పాస్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో బిఎస్ఎన్ఎల్ యొక్క కంప్లీట్ సబ్సిడరీ, దాని కింద దాని ఓన్ సబ్సిడరీ అయిన మనకి ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అనేది భారతదేశంలోని మెట్రో సిటీస్ అయిన ముంబై ఒకటి అండ్ ఢిల్లీ ఒకటి ఇలాంటి నగరాల్లో అండ్ భారతదేశంతో పాటు మారిషస్ లాంటి ఐలాండ్స్లో కూడా దాని యొక్క టెలికాం సర్వీసెస్ని ఇస్తుంది. అయితే దానికి అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు పీకే పూర్వార్ గారు, ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఎండీ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. దీనితో పాటు దీని బాధ్యతల్ని కూడా ఈయనే వహిస్తున్నారు. అయితే ఈయన యొక్క పదవీ కాలం ఈ సంవత్సరంతో కంప్లీట్ అవ్వనుండడంతో సో అందుకని చెప్పేసి 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తున్నాము ఈయన పదవీ కాలాన్ని అని చెప్పి ఒక సర్క్యులేషన్ని జారీ చేశారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ లిమిటెడ్, దానికి ఎండీగా ఇంకొక సంవత్సరం కొనసాగేది ఎవరు అంటే పీకే పూర్వార్ గారు అని చెప్పొచ్చు. అలాగే బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ కాజీరంగా నేషనల్ పార్క్. ఆగస్టు మంత్లో కరెంట్ అఫైర్లో ఉంది. కజీరంగా నేషనల్ పార్క్ ఆర్ కాజీరంగా నేషనల్ పార్క్, ఇది అస్సాంలో ఉంది. ఇక్కడున్న జంతువులని వన్యప్రాణుల్ని రక్షించడం కోసం ఫస్ట్ టైం మనకి శాటిలైట్ ఫోన్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలోనే ఒక నేషనల్ పార్క్లో శాటిలైట్ ఫోన్స్ని ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేశారా అంటే అది కజీరంగా నేషనల్ పార్క్లోనే. సో దాని యొక్క బర్డెన్ని, భారాన్ని కూడా, దాని యొక్క మానిటరైజేషన్ని కూడా తీసుకున్నది ఎవరంటే బిఎస్ఎన్ఎల్. సో ఈ శాటిలైట్ టెలిఫోన్స్ యూజ్ చేసి అక్కడ గస్తీ కాయడం, కాపలా కాయడం చేస్తారంట. దీనివల్ల కాజీరంగా నేషనల్ పార్క్లో ఉన్న 1 హార్న్ రైనోసర్ కావచ్చు, మిగతా వాటిని రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీనివల్ల బిఎస్ఎన్ఎల్ మీద అదనంగా 16 లక్షల భారం పడనుంది. సో ఆ 16 lakhsని కూడా మనకేమంటారు ఫేస్ చేయడానికి, ఆ బర్డెన్ని ఫేస్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ రెడీ అయింది. సో బిఎస్ఎన్ఎల్ ఈజ్ ప్రొవైడింగ్ ద శాటిలైట్ ఫోన్స్ సర్వీసెస్ టు దట్ విచ్ నేషనల్ పార్క్ ఇన్ అస్సాం అంటే కాజీరంగా నేషనల్ పార్క్గా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అపాయింట్మెంట్ అండ్ అపాయింట్మెంట్ రిలేటెడ్. 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2 వ్యక్తులకి దక్కడం జరిగింది. మనకి యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఇది 2007 నుంచి 2007 నుంచి ఇండియా యుఎస్ఏ కంట్రీల మధ్యలో ఏ వ్యాపార సంస్థలు, ఏ దిగ్గజ వ్యాపారులు కాంట్రిబ్యూట్ చేస్తారో ఈ రెండింటికి మధ్య ఈ ట్రేడ్ కానీ లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ డెవలప్ అయ్యేలాగా అలాంటి వ్యక్తులకి ఈ లీడర్షిప్ అవార్డు అనేది ఇవ్వడం స్టార్ట్ చేసింది 2007 నుంచి. 2021లో ట్రాక్టర్ అండ్ ఫార్మ్ లిమిటెడ్కి సంబంధించిన మల్లికా శ్రీనివాసన్ గారికి, హెచ్సిఎల్ సంస్థల అధిపతి అయిన శివనాడార్ గారికి. సో ట్రాక్టర్ అండ్ ఫార్మ్కి సంబంధించిన మల్లికా శ్రీనివాసన్ గారికి, హెచ్సిఎల్ ఫార్మ్స్ యొక్క అధినేత అయిన శివనాడార్ గారికి, ఈ వీళ్ళిద్దరికీ కూడా గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2021 అనేది యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తులు రేర్గా దొరుకుతారండి. అంటే ఇండియన్ విమెన్ బిజినెస్ విమెన్స్ని మనం జనరల్గా ఫింగర్ టిప్స్తో చెప్పొచ్చు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి. అండ్ వీళ్ళల్లో మళ్ళీ ప్రముఖంగా అండ్ ఎస్పెషల్లీ ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి తక్కువ మందిలో వన్ ఆఫ్ ద రెప్యుటేషన్ తెచ్చుకున్న పర్సన్ మల్లికా శ్రీనివాసన్ గారు. ఈమెను మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు. సో అలాంటి మల్లికా శ్రీనివాసన్ గారికి అండ్ శివనాడార్ గారికి ఇద్దరికీ కూడా ఈ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2021 అనేది లభించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది సునీల్ కటారియా. రీసెంట్గా సునీల్ కటారియా గారు చైర్మన్గా అపాయింట్ అయ్యారు ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజ్. ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజ్ అనేది దాదాపుగా 65 సంవత్సరాలకి పైబడి ఇండియాలో సేవలను అందిస్తుంది ఒక ఎపెక్స్ బాడీగా. అండ్ ఇండియాలోని అడ్వర్టైజింగ్ కోసం, మార్కెటింగ్ కోసం, ఇండస్ట్రీస్ ప్రమోటింగ్ కోసం సో ఈ డిపార్ట్మెంట్ అనేది కృషి చేస్తుంది. అలాంటి ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజ్ అనే దానికి ఇటీవల నూతనంగా చైర్మన్గా అపాయింట్ అయిన పర్సన్ సునీల్ కటారియా గారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూ అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్. సో 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ అనేది ఒకటి హెచ్సిఎల్ సంస్థ అధిపతి అయిన శివనాడార్ గారికి అండ్ మల్లికా శ్రీనివాసన్ గారికి ఇద్దరికి రావడం జరిగింది. ట్రాక్టర్స్ అండ్ ఫార్మాకి సంబంధించిన మల్లికా శ్రీనివాసన్ గారికి, హెచ్సిఎల్ సంస్థలకి సంబంధించిన శివనాడార్ గారికి 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డు వచ్చింది. దీనిని యుఎస్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ అనేది 2007 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్
ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆఫ్ ద అర్త్ అనేది బుక్ పేరండి. దీన్ని నైజీరియాకి సంబంధించిన ప్రముఖ నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత రాశారు. సో ఆఫ్టర్ 50 years, దాదాపుగా 50 సంవత్సరాల గ్యాప్ తీసుకుని ఈయన బుక్ని ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, పద్మజ చుండూరు గారిని ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ చేశారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ అనే దానికి, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటర్ లిమిటెడ్ అనే దానికి ఎండి అండ్ సిఇఓగా నాగేశ్వరరావు గారు ఉండేవారు. ఆయన ప్లేస్లో ఇటీవల పద్మజ చుండూరు గారిని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, పీకే పూర్వర్. సో పీకే పూర్వర్ ఇప్పుడు మనకి ఏదైతే ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ కింద సబ్సిడరీగా పనిచేస్తుందో, సో దీనికి అండ్ 1 year పదవీ కాలాన్ని ఎండి అండ్ సిఇఓగా ఎక్స్టెండ్ చేశారు పీకే పూర్వర్ గారికి. దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, వినోద్ అగర్వాల్ గారు. సో వినోద్ అగర్వాల్ గారు ఏఎస్డిసి అనే దానికి ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సునీల్ కటారియా. సో సునీల్ కటారియా వచ్చేటప్పటికి ఐఎస్ఏ అనే దానికి ఇటీవల చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ముఖేష్ అంబానీ. సో మనకి ఏదైతే ఇండియాస్ రిచెస్ట్ లిస్ట్ రీసెంట్గా రిలీజ్ అయిందో, సో దాంట్లో ముఖేష్ అంబానీ టాప్లో నిలిచారు. గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. సిర్రస్ సంస్థలు అంటే సెరమ్ ఇన్స్టిట్యూట్ సంస్థల అధిపతి సిర్రస్, ఆయన 6th ప్లేస్లో నిలిచారు. బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 9th ప్లేస్లో నిలిచాయి. హెచ్సిఎల్ టెక్నాలజీ అధిపతి అయిన శివనాడా 3rd ప్లేస్లో నిలిచారు. నెక్స్ట్ వన్, క్యాబినెట్ అప్రూవల్స్. ఈ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ స్కీమ్కి ఒకదానికి, సో నెక్స్ట్ రైల్వే లైన్స్కి ఒకదానికి, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో వాటికి, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ లిమిటెడ్ అనే దానికి, అండ్ వీటికి నిధుల్ని మంజూరు చేసింది ఇటీవల క్యాబినెట్. అండ్ దానితో పాటు మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్స్ అనే వాటిని ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగిస్తారంట. ఆ కొనసాగించడం కూడా రీనేమ్ చేస్తారు. ఆ రీనేమ్ చేసిన దాన్ని పిఎం పోషన్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే దానికి సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి $356 million లోన్ని గ్రాంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ బాక్సర్ అయిన పాంక్వియావో. సో మ్యానీ పాంక్వియావో అనే పర్సన్, ఫిలిప్పీన్స్కి సంబంధించిన పర్సన్, ఆయన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడలకి గాను ఆయన రిటైర్మెంట్ని ప్రకటించారు. ప్యాక్మ్యాన్గా ఈయన పిలువబడతారు. నెక్స్ట్ వన్, రూపేంద్ర పాల్ సింగ్ అండ్ బిరేంద్ర లాక్రా. వీళ్ళిద్దరూ కూడా ప్రముఖ హాకీ క్రీడాకారులుగా చెప్పొచ్చు. అంతర్జాతీయ హాకీ క్రీడకి వీళ్ళు ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, కిలౌయి వాల్కెనో. సో ప్రపంచంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివేటెడ్ అగ్నిపర్వతం లేదా క్రియాశీల అగ్నిపర్వతంగా కిలౌయి వాల్కెనోని చెప్పొచ్చు. హవాయియన్ ఐలాండ్లో ఉంది. సో ఇటీవల అది విస్ఫోటనం చెందడంతో, ఎరప్ట్ అవ్వడంతో తిరిగి వార్తల్లోకి రావడం జరిగింది. ఇండియన్స్ విమెన్ క్రికెట్ టీం ఫస్ట్ టైం ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ని పింక్ బాల్తో ఆడడం జరిగింది ఆస్ట్రేలియా ల్యాండ్లోనే. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.